హాయ్ అండి అందరికీ. నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ అందరినీ దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నాదమ్ములు కానివ్వండి, వాళ్ళని బాధ పెట్టడము, ఇవాళ లేదు నీకు అని తక్కువ చూడడము అలాంటివి చెయ్యకండి. ప్లీజ్ అందరికీ చెప్తున్నా. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఎవరిండలకు వాళ్ళు వెళ్ళి రాఖీలు కట్టుకోండి. హ్యాపీగా ఉండండి. మళ్ళీ జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు మనకి. ఉన్నంత వరకు అక్క, చెల్లి, బావ, అన్న, వదిన ఇలాంటి ప్రేమలు పోగొట్టుకోకండి. తల్లిదండ్రులైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా ఎవరైనా ప్లీజ్ ప్రేమానురాగాలు పోగొట్టుకోకండి. లేని బాధ ఏంటో నాకు బాగా తెలుసు. ఇవాళ నేను ఫైనాన్షియల్గా తగ్గడం వల్ల కించపరుచుకుంటా వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటూ తక్కువ చేసి మాట్లాడడం చేస్తున్నారు. ప్లీజ్ అందరికీ తెలియజేయడం ఏంటంటే, మీకు 50 ఉంది, 5 రూపాయలు హెల్ప్ చేయండి. అంతేకాని వాళ్ళని హింసించడం కానీ, వాళ్ళని నరకం చూపించడం కానీ చెయ్యకండి. లేదు మీ దగ్గర లేదు అనుకుంటే డబ్బులు ఇవ్వకండి. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, బాగున్నావా, మంచిగా ఉన్నావా, ఇలా ఉన్నావు అని పలకరించండి. మీరు పలకరించక వాళ్ళ ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ఉంటే లోపల కుమిలిపోయి చచ్చిపోతారు. ఆ బాధలు పడలేక చచ్చిపోయాక మీరు వచ్చి ఏడవడం ఎందుకు? ఉన్నప్పుడు ఆదుకోలేనప్పుడు, లేనప్పుడు వచ్చి ఆదుకునేది. నా అయ్యో నేను ఇలా అయ్యాను, వాళ్ళు ఇలా అయ్యారు, చనిపోయారు అని మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఊరేసుకొని చావడము, సూసైడ్ చేసుకోవడము, బయటికి వెళ్ళడము, ఏదో ఒకటి చేస్తారు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తారు, ఉన్నంతవరకు నీది నాది అనకుండా తిన్నావా, ఉన్నావా, బాగున్నావా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు పలకరించుకోండి. నేను దాని తప్ప ఏది ఎక్కడ ఎవరికి చెప్పడం లేదు. అంతే. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఈ ప్రేమ అనేది మరో జన్మ ఉంటుందో లేదో తెలీదు. ఉన్నంతవరకు ఇవాళ నీకుంది, పక్కనోడికి లేదు. నీ చెల్లెకో, నీ అక్కకో, నీ అన్నకో, నీ తమ్ముడికో లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్గా ఉండండి. వాళ్ళని హింసించకండి.